ప్రొద్దుటూరులో ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు. భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినాన్ని జరుపుకున్న ముస్లిం సోదర సోదరీమణులు. వైఎంఆర్ కాలనీ పెద్దమ్మ చెట్టు వద్ద ఉగాది పండుగ సందర్భంగా పెద్దమ్మకు బోనాలు సమర్పణ. భక్తి శ్రద్ధల నడుమ బోనాలు సమర్పించి పెద్దమ్మను దర్శించుకున్న భక్తులు. రాయచోటిలో రంజాన్ ముగింపు వేడుకలను ముస్లిం మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. వైసీపీ మైనార్టీ నేతలతో కలిసి ప్రార్థనలో పాల్గొన్న వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ముస్లిం మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అల్లా దీవెనలు ప్రతి ఒక్కరిపై ప్రసరింప చేసి సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో తొలతూగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచమంతా కూడా రంజాన్ జరుపుకుంటున్నారు. రంజాన్ అతి పవిత్రమైన పండుగ. రంజాన్ దాదాపు సుమారు 40 రోజుల పాటు ఉపవాసాలు ఉంటూ పగులంతా ఏమంటే ఆహారం తీసుకోకుండా కనీసం నీరు తాగకుండా ఉదయం 5 గంటలకు లోపలనే సాయంత్రము 6 గంటల తర్వాతనే వారు ఏదైనా ఆహారం తీసుకుని ఉపవాసం ఉంటూ నిరంతరము భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థన చేసుకుంటూ వాళ్ళల్లో వాళ్లకు ఉండబడిన వారు కొంతమందికి పేదవారికి కూడా సాయం జరుగుతుంది. కొంత బట్టలు కానీ ఆహారం కానీ అందించడం జరుగుతుంది. పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని అన్ని రకాల ప్రజలు అందరూ కూడా సుఖశాంతులతో బాగా ఉండాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఈ రంజాన్ మాసం అనేది అతి పవిత్రమైన విషయం. భారతదేశం అంతా కూడా అన్ని పండుగలు ఎక్కడంటే కూడా పవిత్రమైన రంజాన్కు ఉపవాసాలు ఉండబడిన ప్రతి ముస్లిం సోదరునికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ దేవుడు వాళ్ళకు అన్ని రకాల సహకరించాలని వారు కూడా అందరూ బాగుండాలని కోరుకోవాలని మనం కోరుకుంటున్నాం. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 20వ వార్డు కోట వీధిలో ఉచిత కుటుంబ మిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి. ఆంధ్రప్రదేశ్ బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ సహకారంతో ప్రొద్దుటూరులోని కోట వీధి యందు మహిళలకు చేతోడుగా ఉండేందుకు ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాన్ని ప్రారంభించడమైనది. అనంతరం ఎమ్మెల్యే వరద మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళల సాధికారతే లక్ష్యమని, మహిళలను సంపన్నులుగా చేయడమే ధ్యేయంగా పలు చేతి వృత్తులు ప్రారంభించే దిశలో భాగంగా ఉచిత కుటుంబ మిషన్ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నామని ప్రసంగించడమైనదని అన్నారు. ఓం చంద్రమిత్రశంభృణః చిన్నో భవత్ప్రియమా ఈ కుటుంబ విషయంలో ఈ తరబేది సెంటర్కు అధికారిగా వచ్చిన కోటయ్య గారు, సోదరి గారు, ఇక్కడ సమావేశమైన ప్రతి సోదరి గారు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీరందరికీ సహాయ సహకారాలతో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మీరందరూ ఓట్లేసి మనం గెలిపించారు. మేమందరం పోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తాం. ఇది గతంలో ఈ స్కీమ్ ఉండేది. అయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమును క్లోజ్ చేసి నడిపించకుండా వదిలేస్తాం. మళ్ళా ఇప్పుడు వృత్తిపరులు ఏ వృత్తులు రకరకాల వృత్తులు ఉన్నాయి. మన సాగులు ఉన్నారు, మండలు ఉన్నారు, మరి వడ్రోళ్ళు ఉన్నారు, కమ్మలు ఉన్నారు, కుమ్మలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, రకరకాల వృత్తిపరులు వారందరికీ కూడా వారు ఇప్పుడు ఏ పనులు అయితే చేసుకుంటూ ఉన్నారో ఆ పనులకు కొంత ఆర్థిక సహాయం అందిస్తే వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చే ఆదాయం కాకుండా ఇంకా కొంత ఆదాయం రెట్టింపై వాళ్ళందరూ కూడా బలోపేతం కావాలని ఒక మంచి ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు స్కీమ్ పెట్టారు. మీరందరూ 20 వార్డు మహిళలకు ప్రజలందరికీ పేరు పేరుగా నమస్కారం. ఈ గుర్తు శిక్షణ కేంద్రం అనేది
మన చంద్రబాబు నాయుడు గారు ఈ మహిళలు సొంతంగా ఆర్థికంగా భర్త మీద కానీ ఆధారపడంలో సొంతంగా తన కాలేజీలో తన ఏర్పడి సంపాదించిన ఉద్దేశంతో ఈ కుటుంబ శిక్షణ 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మహిళలందరికీ 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మహిళలందరికీ కూడా కుటుంబ శిక్షణ నేర్పించి వాళ్ళకు 3 నెలల తర్వాత మిషన్ 3గా జరుగుతారు. వాళ్ళు నేర్పించి వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వాళ్ళ కుటుంబ ఖర్చులు ఉపయోగపడడానికి ఈ కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ఉపయోగించుకొని మీరు దాదాపు 100 మందికి ఈరోజు ట్రైనింగ్ సెంటర్ మన వార్డులో 2వ వార్డులో ఇట్లా 400 మంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో రంజాన్ ముగింపు వేడుకలు ముస్లిం మైనార్టీలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని హజరత్ జమాలుల్లా ఈద్గాలో ఈద్ ఉల్ ఫితర్ ప్రార్థనలకు గౌరవ ప్రెసిడెంట్ బేబారి బషీర్ ఖాన్ ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ బేబారి మహమ్మద్ ఖాన్ కమిటీ సభ్యులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈద్గాలో జరిగే ప్రార్థనలకు ముస్లిం సోదరులు ఉదయమే భారీగా చేరుకున్నారు. మత గురువు సర్కార్జీ సర్పుద్దీన్ ఆధ్వర్యంలో ఈద్ ఉల్ ఫితర్ నిర్వహించారు. ఈ ప్రార్థనలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేతలతో కలిసి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. ముందుగా ప్రతి ఒక్కరికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దర్గాలో ఇక్కడ ఈద్గా నమాజ్ కట్ట దగ్గర వేలాదిగా టౌన్లో ఉన్నటువంటి అందరూ కూడా నిజకర్గంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ముస్లిమ్స్తో పాటు అందరం వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ నమాజ్ చేసుకుంటున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నమాజ్కి హాజరవుతున్నాను. చాలా సంతోషదాయకంగా ఉంది. అలాగే పెద్దలు ప్రార్థించిన విధంగా ఈసారి కరువు లేకుండా ప్రజలు జీవించాలని, అందరూ శాంతి సామరస్యంగా మంచిగా ఉండాలని, పేదవాళ్ళకు సహాయం చేసేటువంటి గుణం రావాలని, పేదవాళ్ళని అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి నిరుద్యోగ యువతకు కూడా మంచి చేయాలన్నటువంటి పిలుపునివ్వటం చాలా మంచి పరిణామం. ఇవన్నీ కూడా తప్పక పాటిస్తూ మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా బద్వేలు పట్టణం స్థానిక సిద్ధవటం రోడ్డులో ఉన్న ఈద్గాలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు జరుపుకున్నారు. 30 రోజుల ఉపవాసాల అనంతరం రంజాన్ పండుగను నేడు జరుపుకోవడం విశేషం. మత ప్రవక్త వారికి దైవ సందేశం అందించారు. అనంతరం వారు ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ألم تر إلى الذين تولوا قوما غضب الله عليهم ما هم منكم ولا منهم وما كانوا. పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రొద్దుటూరులోని ఈద్గా మైదానాలు ముస్లిం సోదరులతో నిండిపోయాయి. పెన్నానగర్లోని ప్రముఖ ఈద్గా మైదానంలో ఉదయమే పెద్ద సంఖ్యలో ముస్లిం ప్రజలు హాజరయ్యి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మత పెద్ద రంజాన్ పండుగ పర్వదినం గురించి ముస్లిం సోదరులకు వివరించారు. ऐसे महसूस हो रहा है कि गेट के पास सफेद बांधने की वजह से आने वाले पूरी उम्मत है। ऐसे हरकतें अगर तुम करते हो భాష ఆటోలు ఉన్నా చూడనా కొంచెం పంపినా ముందుకు. सुन्नत मुअक्कदा है और नियत जुबान से अदा करने को नहीं कहते, आप दिल में ही जो सोच लेते हैं यही नियत है। हाँ, इमाम के साथ पढ़नी है और दूसरी सूरत को खामोशी से सुनना है। इस तरह फिर रुकू में जाते वक्त अपने दोनों हाथों को कंधों के बराबर उठाएं, अल्लाह अकबर बोलते हुए रुकू में जाएं।
और रुकू से सर उठाते वक्त अपने दोनों हाथों को कंधों के बराबर उठाएं। समी अल्लाहु लिमन हमिदा। దాదాపు మహమ్మద్ ప్రవక్త వచ్చిన తర్వాత 1440 రంజాన్ పండుగ పురస్కరించుకుంటున్నారు ముస్లింస్. అలాగే ప్రొద్దుటూరులో కూడా అన్ని ఈద్గాల్లో కూడా ఒక టైం అంటూ ఉంది. ముఖ్యంగా ఇస్లామిక్ ప్రకారము ఈ ఈద్గా మహమ్మదియాలో వచ్చేసి పొద్దున్నే 6:30 ప్రకారం ఇస్లాం ప్రకారమే ఈడ నమాజ్ ముగిస్తారు. అలాగే ఈరోజు ఈరోజు పండగ ప్రసంగం కూడా ముఖ్యంగా యూత్ గురించి చెప్పినారు. యూత్ ఎక్కువగా తల్లిదండ్రులు వాళ్ళ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోతున్నారు, ఏమనేది గుర్తించండి. మీరు తిరగకూడదు అని చెప్పినారు. అలాగే ఈ పండగ సందర్భంగా మనం అందరికీ ఒకటే, మన ప్రొద్దుటూరులో కానీ ఎక్కడైనా కానీ అందరూ సోదర భావంతో మెలగాల. అలాగే ఎట్లా మన పండుగలు ఉన్నాయో రంజాన్ శుభాకాంక్షలు అందరికీ, అలాగే ఉగాది శుభాకాంక్షలు. అందరం మనం భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వంలో చాటాల. అందరం కలిసిమెలిసి భారతదేశాన్ని మనం పాటుపడాలి. ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకోవాలా. ప్రభుత్వం ఏ విధంగా మనకు నడుచుకోమంటే ఆ విధంగా మనం అందరం నడుచుకోవాలా. భారతీయులు మాదిరిగా బతకాలని అందరినీ ముస్లింస్ చిన్న సంఘటనలకు రియాక్ట్ కాకుండా అందరం కలిసికట్టుగా మనము ప్రభుత్వము చట్ట పరిధిలో నడుచుకోవాలని అందరికీ మరొకసారి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. అందరూ ఆయురారోగ్యాలతో సంతోషాలతో ప్రొద్దుటూరు స్థానిక వైఎంఆర్ కాలనీలోని పెద్దమ్మ చెట్టు వద్ద ఉగాది పారణ పండుగ సందర్భంగా భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు తీసుకొచ్చి పెద్దమ్మకు సమర్పించి తమ మొక్కులు తీర్చమని పూజించి ప్రార్థించారు. అలాగే సంప్రదాయబద్ధంగా వస్తున్న బలి కార్యక్రమాలను నిర్వహించారు. ఇక్కడ నిర్వాహకులు పెద్దమ్మకు బోనం సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న పెద్దమ్మను చూడడానికి 2 కళ్ళు చాలలేదు. ఈరోజు ఉగాది పండుగ పాలన రోజు సందర్భంగా వైఎంఆర్ కాలనీ పెద్దమ్మ కాడ బోనాలు సమర్పించడం జరిగింది భక్తులు. ప్రొద్దుటూరు స్థానిక ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డు వాసవి సర్కిల్ వద్ద కీర్తన సేవా సమితి అలాగే ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ అలాగే చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చలివేంద్రం ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ప్రొద్దుటూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నారాయణ నాయక్ అలాగే ఎస్ఐ భాస్కర్ పాల్గొని రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బాటసార్లకు ఉచితంగా మజ్జిగ, చల్లటి తాగునీరు పంపిణీ చేశారు.
సంవత్సరము ఇదే విధంగా ఎండాకాలంలో ప్రతి స్టాండ్లోనూ, ప్రతి ఆటో స్టాండ్లోనూ, అదేవిధంగా ప్రతి ట్యాక్సీ స్టాండ్లోనూ చలివేంద్రం పెడతారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కీర్తన సేవా సమితి వాళ్ళ ఆధ్వర్యంలో, అదేవిధంగా మనకు వాసవి సైకిల్ ఆటో స్టాండ్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరూ కలిసి మనకు ఇక్కడ చలివేంద్రం పెట్టడం జరిగిందండి. ఎవరి సంవత్సరం ఇదే విధంగా మనకి ఇక్కడ పెడతారు. వచ్చే వాళ్ళ పబ్లిక్కి కానీ, ఇక్కడ ఆటో ఉండే వాళ్ళకి కానీ, ఎందుకంటే ఇది 4 రోడ్ల సర్వీస్ కాబట్టి చాలామంది గ్యాదర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కొంచెం దప్పిక దాహని తీర్చడానికి మన ఆటో స్టాండ్ వాళ్ళు, కీర్తన సేవా సమితి వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా మేము కూడా వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ కావాలన్నా, ఏమైనా వాటర్ సర్వీస్ లేకపోయినా మాకు కూడా చెప్తే మేము కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాము. ఆ విధంగా ఆటో వాళ్ళకు కూడా ఎల్లయ్య, అదేవిధంగా ఆటో స్టాండ్ వాళ్ళందరికీ ఇంకొకసారి కీర్తన సేవా సమితి వారికి ధన్యవాదాలు. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల దివ్య ఆశీస్సులతో ఉగాది త్రైత సిద్ధాంత తెలుగు క్యాలెండర్లను వేంపల్లి పట్టణం పులివెందుల నియోజకవర్గం ఇన్ఛార్జి జనసేన పార్టీ డాక్టర్ హరీష్ ఆవిష్కరించడం జరిగినది. ఇందులో భాగంగా వేంపల్లి జనసేన నాయకులు శ్యామ్, మనోజ్, దేవ, టీడీపీ నాయకులు చైతన్య, త్రైత సిద్ధాంత భక్తులు హరి, శివ, వెంకటయ్య, రామాంజనేయులు, పోతులూరు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇప్పుడు క్యాలెండర్ నూతన సంవత్సరం రోజు ఇంగ్లీష్ కర్మానుపూర్వకంగా మనం క్యాలెండర్ని రూపొందించడం జరుగుతూ ఉంటుంది, అందరూ వాడుతూ ఉంటారు. కానీ మన తెలుగులో కూడా మన క్యాలెండర్ తయారు చేసి వీళ్ళు మనకు తెలుగు హిందుత్వాన్ని కూడా ప్రోత్సహిస్తూ మన తెలుగులో కూడా క్యాలెండర్ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రజలందరూ ఇటు మీదట ఇంగ్లీష్ క్యాలెండర్ మానేసి మన తెలుగు క్యాలెండర్ను వాడి ప్రజలు ఇంకా అవగాహన పెంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వేంపల్లి జనసేన తరఫున రైతు సిద్ధాంత భగవద్గీత ప్రకారం మన యొక్క తెలుగు యొక్క ఆధ్యాత్మికతను గుర్తుకొని తెలుగులో దైవజ్ఞానం ఎంత గొప్పగా పూర్వం ఉండేదో వాటి యొక్క వివరం తెలుసుకుంటూ ఆత్మ, జీవాత్మ, పరమాత్మ వివరంలో తెలుపుతూ ఈ యొక్క తెలుగు క్యాలెండర్ ఉగాది టు ఉగాది తెలుగు మాసాలతో ప్రచురించడమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది తీసుకొని వివరం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. భగవద్గీత యొక్క వివరాన్ని రంజాన్ మాసం ముగింపు సందర్భంగా ప్రొద్దుటూరు స్థానిక మట్టి మసీద్ వీధి నందు 25వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కాదర్వల్లి పేద మహిళలకు చీరలు, పురుషులకు బట్టలు, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ బుక్తియార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కాదర్వల్లి పేదలకు బట్టల పంపిణీ, అలాగే అన్నదాన కార్యక్రమం చేయడం వల్ల కృపకు పాత్రులవడమేనని, రానున్న రోజుల్లో కాదర్వల్లిని ఆదర్శంగా తీసుకొని ముస్లింలు పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అస్సలాం వాలేకుం రహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ మాసం పూర్తిగా వస్తూ ఉంది. మట్టిక్ మసీద్ వీధిలో ఖాదర్వల్లి గారు పేదలకు చీరలు పెట్టే కార్యక్రమము, పేదలకు అన్నదానం చేసే కార్యక్రమము ప్రతి సంవత్సరం చేస్తూ వస్తూ ఉన్నారు. రంజాను ముఖ్య ఉద్దేశము జకాత్ చేయటము, దానాలు చేయటము, ధర్మాలు చేయటము,
లేని వాళ్లకు సాయం చేయడము, నమాజులు చేస్తూ ఉపవాసాలు ఉంటూ జకాదు తీయటము, ఇవన్నీ ముస్లిం సాంప్రదాయంలో ముఖ్యమైన అంశాలు. దాంట్లో భాగంగానే ఈరోజు దస్తు గారి కుటుంబము వాళ్లకు ఉన్న దాంట్లోనే పెద్ద స్తోమత లేనప్పటికీ వాళ్ళ సంపాదనలో కొంత భాగాన్ని తీసి వికలాంగులకు, పేదలకు, మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లకు ఈ మాదిరిగా సహాయం చేయడము చాలా సంతోషదాయకము. ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు, ఎంతో మంది పెద్ద పెద్ద ధనవంతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖాదర్ గారిని ఆదర్శంగా తీసుకొని వాళ్లకు ఉండే దాంట్లోనే లేదు అనకుండా అంతో ఇంతో పేదలకు సహాయం చేస్తే మనకు పుణ్యం వస్తుంది, వాళ్లకు సహాయం చేసినట్టు ఉంటుంది, వాళ్లకు ఉపయోగపడుతుంది. లేని వారికి మనిషి సహాయం చేస్తే దేవుడు ఎల్లవెల్లలా బాగా చూస్తాడు. కాబట్టి ఖాదర్ గారు ఈ కార్యక్రమం చేసిన దానికి దస్తు గారి కుమారులంతా दस्तु गारू जन्नत में जाना अगर को उनको सब सवा पहुंचना अगर को ఆయన పుణ్యం చేరాలని ఈ కొడుకులు ఆయన పేరుతో ఈ కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. అయినప్పటికీ రంజాన్ నెలలో మనం ఈ కార్యక్రమం చేయటము, ఈ కార్యక్రమాల్లో చేయటము మనకు ఒక విధిగా ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఆయన ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమాలను చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. రంజాన్ మాసం అంటే ఈ నెలంతా పండగే. రంజాన్ పండగ ప్రపంచం అంతా జరుగుతుంది. రంజాన్ పండగ ఈ నెలంతా పండగ. అందరికీ సందర్భంగా పండగ సందర్భంగా 25వ వార్డులో 25 వార్డు ఇన్ఛార్జి కాదిరోలన్న గారి ఆధ్వర్యంలో ఈ ఒక దివ్యాంగులకు ప్యాంటు షర్టు లింగీలు మహిళలకు చీరలు ఇవన్నీ పంచడం జరిగినది. మరియు టీడీపీ మాజీ చైర్పర్సన్ ముత్తారన్న గారి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎందుకంటే దస్తమి అండ్ సన్స్ చాలా ప్రతి సంవత్సరం వాళ్లకు ఉన్నంతలోనే బీదలకు దివ్యాంగులకు మహిళలకు సాయం చేయడంలో ఈ పొద్దుటూళ్ళు ఎవరు ఉన్నారు వీళ్ళు తప్ప, అంత ప్రేమగా పలకరియడంలో దాన ధర్మంలో చేయడంలో. కాబట్టి ఈ యొక్క మంచి కార్యక్రమానికి 10 సంవత్సరము అన్న వాళ్ళు చేసే కార్యక్రమానికి మమ్మల్ని పిలిచడం ఆల్ ఆఫ్ దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో మమ్మల్ని వికలాంగుల తరఫున ఈ యొక్క మంచి కార్యక్రమం ఈ యొక్క 25వ వార్డులో జరగడము చాలా సంతోషము. ఎందుకంటే ఇటువంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు అన్న వాళ్ళు చేయాలని, అన్నగా ఉన్నంత స్థాయిలో ఎదగాలని అన్నగారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటాను. షేక్ ఖాదర్ వలి గారు టీడీపీ 25వ ఇన్ఛార్జ్ వార్డు ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు దివ్యాంగులకు నూతన బట్టలు వైఎస్ ముక్తార్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగులకు బట్టలు పంపిణీ చేయడము కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే కాకుండా దివ్యాంగులు చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయడం వల్ల కొంతమంది ఇంకా దాతలు ముందుకు వచ్చి దివ్యాంగులకు సహాయ సహకారాలు ఇస్తారని దివ్యాంగులకు నూతన బట్టలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా దస్తుమి అండ్ సన్స్ వారు అనేక కార్యక్రమాలు ఖాదర్ గారు అండ్ ఖాదర్ బాషా, అలీషేర్, షఫీవుల్లా వారి ఆధ్వర్యంలో ఘనంగా జరగడం జరిగింది. అంతేకాకుండా ఈ రంజాన్ మాసంలో దేవుని ఇంకా కొంచెం వాళ్ళకి మంచి ఆశీస్సులు ఇచ్చి ఇంకొంచెం మంచి కార్యక్రమాలు చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆల్ ఆఫ్ దివ్యాంగుల సేవా సొసైటీ రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ వై చలపతిరావు, దస్తుమి అండ్ సన్స్ ఖాదర్ వలి గారు, టీడీపీ 4వ వార్డు ఖలీల్ టీడీపీ ఇన్ఛార్జ్ ఖలీలు, 25వ వార్డు ఇన్ఛార్జ్ ఖాదర్ వలి గారు, వారి కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. మరి 25వ వార్డు ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు మరియు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు. పిండ్లిమరి మండలం నంది మండలం కొండపైన వెలిసిన శ్రీ 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 కొండ గంగమ్మ తల్లి జాతరలో గంగమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి పల్లకి మోసిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట నరసింహారెడ్డి, అలాగే కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డి. అనంతరం న్యూ కేటగిరీ ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే పుట్ట చైతన్యరెడ్డి.
ప్రొద్దుటూరులో PCN కేబుల్ నెట్ ఏర్పాటు చేయడం అందరికీ అభినందనీయము. భవిష్యత్తులో జరిగే సమాచారాలని కూడా ఈ వీడియోల ద్వారా, టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా ప్రజలకు సమాచారాన్ని ఎప్పుడు అందజేస్తూ ప్రజలకందరికీ ఏం జరుగుతోంది, ఎక్కడేం జరుగుతుంది అని తెలిసే విధంగా ఇవన్నీ ఏర్పాటు చేసేదానికి కొత్తగా పెట్టిన PCN కేబుల్ నెట్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి ప్రోగ్రాములు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. రంజాన్, ఉగాది పండుగ, ఈ రెండు పండుగలందరూ కూడా ప్రజలు సంతోషంగా పండుగలు చేసుకొని దేవునికి దగ్గర అయ్యేదానికి అందరూ ప్రయత్నం చేయాలా. ఉగాది పండుగ సందర్భంగా కూడా ప్రజలందరూ దేవుని యందు ప్రార్థన చేసి దేవునికి దగ్గర అయ్యే ప్రయత్నం చేయాలి. మరి ముస్లిం సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అల్లాను చేరుకునే దానికోసం వారందరూ కూడా ప్రయత్నం చేసి పండుగలందరూ సంతోషంగా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. ప్రొద్దుటూరు PCN ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి, మరి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మన గౌరవనీయులు పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి హృదయపూర్వకంగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ప్రొద్దుటూరు ముస్లిం సోదర సోదరిమణులకు, కొత్తపల్లె గ్రామ పంచాయతీ ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. मुस्लिम भाइयों और बहनों को ईद मुबारक। ఈ రంజాన్ మాసం ఈ 40 రోజులు పవిత్రమైన రోజులు ఉపవాసాలు ఉండి ఆ దీక్షను విరమింపజేసి ఈరోజు మీరు పండుగ చేసుకుంటున్న సమయంలో మనం అందరం కలిసి ఈ పండుగ జరుపుకుంటున్న సమయంలో మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఆ అల్లా యొక్క దీవెనలు అందరి మీద ఉండి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అల్లాని మరీ ప్రార్థిస్తూ ఉన్నాం. ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఈ 30 రోజులు కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి పవిత్రమైన రంజాన్ నగరంలో వాళ్ళంతా ఖురాన్ చదువుతూ దేవుని ప్రార్థిస్తూ రాష్ట్రాన్ని బాగుపరచాలి, ప్రజలందరూ బాగుండాలనే కోరికతో వాళ్ళందరూ కూడా పూజలు చేయడం జరుగుతుంది. అల్లా అందరికీ మంచి జీవనలు ఇవ్వాలని, అల్లా వల్ల మంచి సుఖశాంతులు కలగాలని రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.